వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరాజు గారికి, అలాగే సెక్రటరీ గారు శ్రీధర్ గారికి, అలాగే ట్రెజరర్ థామస్ గారికి, అలాగే మిగతా అసోసియేషన్ సభ్యులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు విట్టా రమేష్ గారికి, పంపాపతి గారికి, మధుసూదన శర్మ గారికి, ఉషారాజు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శామ్యూల్ గారికి, అలాగే మార్తా దేవ సహాయం గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆదోనిలో ఉన్నటువంటి చర్చి పాస్టర్లందరూ కూడాను, అలాగే క్రైస్తవ సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక చోట చేరి తమ తమ సమస్యలని చెప్పే అవకాశం ఈ సందర్భంగా వచ్చింది. చాలా సంతోషం. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటేనే మనం ఒకరి ఆలోచనల్ని ఒకరు తెలుసుకోవడం సాధ్యమవుతుంది, ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది, ఒకరి బాధలు ఇంకొకరు వినడానికి అవకాశం దొరుకుతుంది, పరిష్కారం దొరకడానికి కూడా ఒక మార్గం సుగమవుతుంది. నాకు బాగా గుర్తుంది, కరెక్ట్గా ఒక సంవత్సరం కిందట మన ఆనంద్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, థామస్ గారు, కొంతమంది పెద్దలు, నేను అప్పుడు ఆదోనికి కొత్త, ఆదోని నేను ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్తే ఇక్కడికి వస్తే నాకు ఎవరో తెలియదు. అప్పుడు తెలియని సందర్భంలో ఎవరో స్నేహితుల ద్వారా వీళ్ళని పెద్దలను అడిగాను, ఏమండి నా కోసం ప్రార్థన చేయండి, నేను అభ్యర్థిగా ఈ ఊరు వచ్చాను, నాకు పెద్ద పరిచయాలు లేవు, ప్రజల మధ్యకు పోతా ఉన్నాను, ఇప్పుడే అభ్యర్థిగా వచ్చాను అని చెబితే పాపం వీళ్ళు బాగా జంకుతా ఉన్నారు, ఇబ్బందిగా ఉంది. అప్పుడు రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది ఆదోనిలో. అంతా కూడా నేను కాదంటే ఎవడు బతకడానికి వీలు లేదు, నన్ను కాదని ఎవడు ఏమి చేయడానికి వీలు లేదనే రాక్షస రాజ్యం ఆదోనిలో నడుస్తూ ఉంది. వీళ్ళు పాపం నిజంగా ఏదో దేవుడి కార్యం కదా, మేము బయట కలవమండి, చర్చిలో కావాలంటే కూర్చొని మీకోసం ప్రార్థనలు చేస్తాము అని పెద్దలు చెప్పినారు. సరేనండి అంటే పెద్ద చర్చి కూడా తీసుకుపోలేదు, ఒక చిన్న చర్చిలో తీసుకెళ్ళి అక్కడ కూర్చొని, కుర్చీలు కూడా లేవు, కింద కూర్చున్నాం. ఇట్లా మేము కింద కూర్చొని, ఏమిటండి ఇక్కడ క్రైస్తవులకు సంబంధించిన సమస్యలు ఏమిటి, లేదా ఎన్ని చర్చిలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, అంతా బాగానే ఉన్నారా అని కాసేపు మాట్లాడుకొని వీళ్ళు నా కోసం ఆ రోజు ప్రార్థన చేశారు. ఎక్కడి నుంచో వచ్చినాడు, కొంతసేపు మాట్లాడుకుంటాం కదా, ఒక అరగంట పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకు కూడా అరే మంచి క్యాండిడేట్ వచ్చినాడు అనిపించిందో, లేకపోతే పోతే ఫోన్లే అడిగినాడు, ప్రార్థన చేస్తే పోతే పోద్ది అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ అరగంట తర్వాత నా కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు వీడియో ఫోటోలు తీస్తారంటే ఎవరో ఫోటో తీసి రాక్షసుడి దగ్గరికి చేర్చినారు. ఆ రాక్షసుడు వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అన్నల మీద కేసు పెట్టాడు. నేను మరుసటి రోజు చూశాను పేపర్లో, చూసి ఇది ఎక్కడికి ఘోరమయ్యా బాబు, ఆదోనిలో ప్రార్థన చేస్తే కూడా కేసులు పెడతారా అని నేను ఆ రోజు బాధపడ్డాను. వాళ్ళు పాపం పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. తర్వాత మీరందరూ కూడా ఆశీర్వదిస్తే, ఆదోని ప్రజలందరూ కూడా నన్ను చేతి ఆశీర్వదిస్తే నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి ఉన్నాను. మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా.
వీళ్ళు పాపం నా దగ్గర నిలబడి ఆశీర్వదించినారు. మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో, మీ చర్చిల్లో, మీ ప్రార్థనా స్థలాల్లో మీ మనసులో నన్ను ఆశీర్వదించారు. కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా నాకు అతిపెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. దానికి మీకు ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. మీరు కావాలంటే వాళ్ళని అడగండి. నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే, నేను గెలుస్తాను లేదో కూడా తెలియదు. ఆ రోజు వీళ్ళందరికీ మాట ఇచ్చిన, అన్నా మీరు ఇన్ని కష్టాలు చెప్తా ఉన్నారు, ఇన్ని బాధలు చెప్తా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా ఆదోన్లోనే ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా తప్పనిసరిగా క్రైస్తవులు కలిగినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ వైపు నుంచి సమస్యల కోసం పోట్లాడతా, తప్పనిసరిగా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని ఆనందరాజు గారికి లేదా మిగతా అందరికీ కూడా నేను ఆ రోజు మాటిచ్చినాను. ఆ మాట ప్రకారంగా ఎవరు ఎక్కడికి పిలిచినా పోతా ఉన్నాను. వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు పోతా ఉన్నాను, చూస్తూ ఉన్నాను. వాళ్ళ కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకుంటా ఉన్నాను. కొన్ని సమస్యలు వెంటనే తీర్చగలుగుతాం, కొన్ని సమస్యలని వెంటనే తీర్చలేకపోతాను కూడా. కానీ నా మనసులో ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా సరే మీ కష్ట సుఖాల్లో నేను ఉంటానని ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను. ఎందుకంటే సంవత్సరం పట్టింది నాకు ఆ రాక్షస పాలనలోంచి, ఆ దుర్మార్గ పాలనలోంచి ప్రజలని శాంతియుతంగా ఉంచడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి. చాలా మంది అడుగుతారు నన్ను, ఏమి సాధించావు, సంవత్సరం అయింది ఎమ్మెల్యే అంటే, ఊరిని ప్రశాంతంగా పెట్టానండి, ఇంతకు మించి ఏం సాధిస్తాను అని చెప్తాను చాలా మందికి నేను. ఈరోజు అందరూ కళ్ళ ముందు కంటి నిండా నిద్రపోతా ఉన్నారు, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. రౌడీలు గూండాలు లేకుండా ఉన్నారు, కబ్జాలు లేకుండా ఉన్నాయి, ప్రశాంతంగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇంకా మిగతా పనులు చూడాల్సి ఉంది. మీరు ఈ మధ్యనే చూశారు, అసెంబ్లీలో నేను ఆదోని వైపు నుంచి ఇక్కడున్న కష్టాలు, ఇప్పుడు అక్క చెప్పింది కష్టాలు, మంచినీళ్ళు లేవు అన్న కష్టాలు కానీ, రోడ్లు లేవు అన్న కష్టాలు కానీ, ఇంకోటి సమస్యలు కానీ, ఆదోనిలో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా అన్ని సమస్యలు తెలియదు. నేను అన్ని సమస్యలు తెలుసుకున్నా ఈ ఊర్లో. నేను ఆదోనిలో ఉంటే రోజు ఎక్కడో చోటు తిరుగుతూ ఉంటాను. ఏదో ఈ కాలనీయో ఆ కాలనీయో, ఆ ఊరో ఈ ఊరో, ఏదో ఊర్లో తిరుగుతూ ఉంటా. వీలైనంత వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు మీరు కానీ మీ బిడ్డలందరూ కూడా ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ బాగా చదువుకున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి శాలువాలు కప్పుతున్నారు. నేను సుమారుగా 120 మంది పిల్లలకి వాళ్ళ ఇళ్ళకెళ్ళి శాలువాలు కప్పినాను. నేను ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చెయ్యని పని నేను చేసిన. ఎందుకంటే ఈ ఊర్లో బిడ్డలు చదువుకుంటే ఈ ఊరు బాగుపడుతుందని, ఈ ఊర్లో బిడ్డ బాగా చదువుకున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి శాలువా కప్పితే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకుంటారని, ఆ ఫోటోలు వీడియోలు సంబరంగా చూసుకొని బంధువులందరూ కూడా, అరే బ్రహ్మాండంగా నువ్వు చదువుకున్నావు కాబట్టి ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చినాడు, బ్రహ్మాండంగా చదివినాడు కాబట్టి ఎమ్మెల్యే నిన్ను అభినందించాడు, నీకు శాలువా కప్పినాడు, ఇంకా బాగా చదువని ప్రోత్సహిస్తారని. అలా చేస్తే చదువుకున్న వాళ్ళు ఇంకా అరాకొర తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా మంచి మార్కులు వస్తే ఎమ్మెల్యే మా ఇంటికి వస్తాడు, మంచి మార్కులు వస్తే ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కప్పుతాడు, ఫోటోలు దిగుతాడనే ఆలోచనతో అయినా బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో సుమారుగా 120 మంది పిల్లల ఇళ్ళకెళ్ళి నేను అందరినీ అభినందించి బాగా చదువుకోండి అని చేసి వచ్చిన. ఇలా నిరంతరం నాకు ఇదే పని, నాకు వేరే పని లేదు. నాకు ఈ ఆదోనిలో వ్యాపారాలు ఏం లేవు, ఆదోనిలో వేరే చేసే పనేమి లేదు. ఒక్క ప్రజలకి మీ అందరికీ సేవ చేయడం తప్ప నాకు వేరే పనే లేదని స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను. ఇక క్రైస్తవ సంఘాలకు సంబంధించిన సమస్యలు చాలా మంది చెప్తా ఉన్నారు.
క్రైస్తవ పాస్టర్లకు అందరికి నాకు తెలిసినందుకు 167 చిన్న పెద్ద చర్చిలు ఉన్నాయని మన శ్రీధర్ గారు చెప్తా ఉంటారు నాకు అప్పుడప్పుడు. ఇక్కడ తప్పనిసరిగా ఆదివారమో లేకపోతే ఎక్కువ సార్లు ఆదివారం, మిగతా రోజుల్లో కూడా ప్రార్థనలు చేయడానికి క్రైస్తవులు తమ నమ్మిన దేవుణ్ణి కొలుచుకోవడానికి అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు కష్ట సుఖాలు కూడా పాస్టర్లకు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ క్రైస్తవ వ్యవస్థలో, ఈ మతంలో తమ పెద్ద ఎవరైతే పాస్టర్ ఉంటాడో అతనితో తన కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్లకు చెప్పి కొంత ఉపశమనం పొందేటువంటి ఒక సంస్కృతి ఉంది అక్కడ. కొంతమంది బాక్సుల దగ్గర చెప్తారు, కొంతమంది పర్సనల్గా చెప్తారు, కొంతమంది దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించుకుంటా ఉంటారు. కాబట్టి పాస్టర్లకి కొంత సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏ ఊర్లో అయితే మనము చర్చి నడుపుతామో, ఎక్కడ కొంతమంది భక్తుల కోసం అయితే మీరు ఆ దేవుడు నమ్మిన విశ్వాసం ఉన్న వాళ్ళ కోసం ఒక ఇల్లు, ఒక దాన్ని చర్చ్ నడుపుతారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల బాధ్యత కూడా ఉంటుంది. సో దీన్ని తీర్చుకోవడం కూడా మనకు అవసరమే. మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా రమ్మని నాకు ఎంతమంది వచ్చారో తెలియదు. ఈరోజు ఎంతమంది పాస్టర్లు మాత్రం చేతులు ఎత్తండి ఒకసారి. ఒక 50 మంది పాస్టర్లు ఉన్నారు, కనబడుతున్నారు. 167 మంది పాస్టర్లు నేను కలవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చర్చి కష్టాలు కావాలి, వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పాస్టర్ కష్టాలు కావాలి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి ఎవరో మీ భక్తులు వచ్చి కష్టాలు చెప్పుకోవడం కాదు, మీ కష్టాలు తీర్చేది ఎవరు అంటాను నేను. ఫస్ట్ మీరు బాగుంటే మీ భక్తుల కష్టాలు తీర్చగలుగుతారు. మీకే కష్టాలు ఉంటే మీరు వాళ్ళ కష్టాలు ఏం తీర్చగలుగుతారు? కాబట్టి మీ సమస్యలని తీర్చడం నా ప్రాధాన్యతగా అనుకున్నాను. కాబట్టే ఈరోజు కలవాలనుకున్నారు. మళ్ళీ ఒకసారి కలిచాను కాబట్టి మళ్ళీ కలవాల్సిన అవసరం లేదని నేను అనుకోను. పీరియాడికల్గా ఎప్పుడు ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు కలుస్తూ ఉంటేనే ఒకరి గురించి ఒకరికి విషయాలు తెలుస్తాయి, ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడం సాధ్యమవుతుందని నమ్మేవాడిని నేను. కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుస్తాను. 2-3 ప్రధానమైన సమస్యలు. ఒకటి, ఈ 127 మంది 160 మంది పాస్టర్లకు అందరికీ కూడా గౌరవ వేతనం వస్తుందా లేదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అసోసియేషన్ పెద్దలంతా కూడా ఎవరికైనా రాకపోతే తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. అవసరమైతే నేను రికమెండేషన్ లెటర్ రాసిస్తాను వాళ్ళ కోసం. వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రభుత్వంలో సబ్మిట్ చేస్తే, మైనారిటీ సెల్ సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళ పేర్లు ఎక్కిస్తారు. ఆ రకంగా మీరు మిగతా పాస్టర్లు కూడా చెప్పండి, ఎవరికైతే వేతనం రావట్లేదో వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి పంపిస్తే నేను వాళ్ళకు వ్యక్తిగతంగా లెటర్ ఇస్తాను, వాళ్ళు రికమెండ్ చేస్తూ. అది అవసరం కూడా. రెండవది, కొంతమంది వచ్చి చెప్తాను, ఎక్కడో మేము మా మత ప్రచారం చేసుకుంటూ ఉంటే అడ్డుపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. సాధారణ పరిస్థితుల్లో అట్లాంటివి జరగవు. ఆదోని కొంత పీస్ఫుల్గానే ఉంటుంది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, ఆచరించుకోవడానికి ఇబ్బంది ఉండదు. కొన్ని ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో, కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఉద్రిక్తంగా ఉందో, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం ప్రత్యేకంగా చూడాలి. అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్పెసిఫిక్గా అవన్నీ మీ అసోసియేషన్ వైపు నుంచి నాకు రిప్రజెంట్ చేస్తే నేను దాన్ని ప్రత్యేక సందర్భంగానే చూస్తాను. ఎందుకంటే ఇన్ని ఊర్లలో చర్చిలు ఉన్నాయి, అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, అబ్జెక్షన్స్ లేవు. కొన్ని చోట్ల ఎక్కడన్నా 1-2 జాగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే నాకు ప్రత్యేకంగా తెలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఇళ్ల స్థలాల గురించి చెప్పారు. ఇళ్ల స్థలాల్ని మనము సరిచేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తా ఉంది. ఈ మతం ఆ మతం అని లేకుండా అన్ని మతాల్లో ఉన్న అందరి పేదవాళ్ళకి
2 సెంట్లు 3 సెంట్ల జాగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు నడుస్తూ ఉంది అది. సో దయచేసి మీ దగ్గరలో ఉండడం మీ భక్తులకందరికీ లేదా క్రైస్తవులకందరికీ చెప్పండి, దగ్గరలో ఉన్నటువంటి సచివాలయముకు పోయి అక్కడ తమ పేరు నమోదు చేసుకోమని చెప్పండి. పేరు నమోదు చేసుకుంటే వెంటనే అది ఆన్లైన్లో ఎక్కుతుంది. ఎక్కడ సాధ్యమైతే అన్ని ఊర్లలో కూడా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం వచ్చే నెల నుంచి మొదలు పెడతాం. అప్పటికప్పుడు మాకు ఇవ్వండి అనడం కంటే మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన అంశంగా ఉంది. రెండోది, కపటిలో రోడ్డు బాగాలేదన్నారు. నేను ఇప్పుడే మా కపటి నాయకులకు చెప్తా ఉన్నాను, దాన్ని వెంటనే వేయించమని అడుగుతా ఉన్నాను. 100కు 100% దానికి ప్రత్యేకంగా నిధులు కావాల్సి ఉంది. వెంటనే వీలైన తొందరగా 10-15 రోజులు చేయిస్తారా? 10-15 రోజులు ఆ గుంతలు పూడిపిస్తాను. తర్వాత ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టి పక్కా రోడ్డు కావాలంటే దానికి కనీసం 10-15 కోట్లు డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి వీలైన తొందరగా వచ్చే సంవత్సరం కల్లా అయినా సరే నేను ఆ లైన్ ఏర్పాటు చేస్తాను. అది ఆ బాధ్యత తీసుకుంటాం. అంతలోపల మీరు గుంతలు పూడ్చాలి. ఓకే. అలాగే చిన్న హరివాణం సుజ్ఞానమ్మ గారు సమాధుల గురించి చెప్పారు. సమాధులు అన్ని ఊర్లలో కావు, అన్ని ఊర్లలో శ్మశాన వాటికలు తక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఎట్లా అవుతుందంటే 3 మతాలకి సపరేట్గా శ్మశాన వాటికలు, కులాలకు వేరే వేరే శ్మశాన వాటికలు, ఇలా శ్మశాన వాటికల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కడైనా ఎక్కడైతే మీకు శ్మశాన వాటిక కావాలనో ఆ ఊర్లో మీరు ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫై చేస్తే తప్పనిసరిగా అక్కడ శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించే ఏర్పాట్లు చేస్తాను. అలాగే అనిల్ కుమార్ గారు బోరు వేశారు కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. వెంటనే నా దగ్గరికి వస్తే నేను కమిషనర్ గారికి చెప్తాను, మీ బిల్లు ఏమైందన్న విషయాన్ని నేను సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అన్న చెప్పాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి చెప్తా ఉన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే అక్కడ పూజలు చేయడం మొదలు పెడితే క్రైస్తవులుగా మారిపోతే వాళ్ళు దళితులకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్ వర్తించదు అని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది పెద్ద అంశంగా, పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. కోర్టులు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాల కేసుల్లో రకరకాల తీర్పులు ఇస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు, మతాన్ని మారినటువంటి క్రైస్తవులు ఉంటారు. మతాన్ని ఆచరించడానికి ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎవరైనా సరే తమను నచ్చిన దేవుణ్ణి కొలిచేటువంటి అధికారం, సర్వ హక్కులు కూడా మీరు చెప్పినటువంటి రాజ్యాంగం మనకిస్తుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా వాళ్ళు ఆచరించవచ్చు అనేటువంటి అధికారం ఇస్తుంది. కానీ ఇది రిజర్వేషన్లకి సంబంధించిన అంశం. చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు అమలు కావాల్సిన సందర్భంలో క్రిస్టియన్లకు సపరేటుగా రిజర్వేషన్లు బీసీసీలో ఉన్నాయి. అదేవిధంగా అదే బిడ్డలకి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ దళితులకు ఉండే రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వేరేగా ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం, ఏదైతే మతం ఆచరించడం వేరే, చదువులో ఉద్యోగాల్లో వచ్చే రిజర్వేషన్లు వేరే, మనం అన్నీ కలిపి ఒక్కసారిగా చూడడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఉద్యోగాలు చదువుల విషయంలో అలా చెప్పింది. దీనికి మనం మతం ఆచరించడానికి సంబంధం లేదు. కాకపోతే ఈ మధ్య కాంట్రవర్సీలు కూడా ఎలా పెరుగుతున్నాయంటే వాళ్ళు వేరే సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని, వేరే సర్టిఫికెట్లు పెట్టి ఆఫీసర్లుగా ఉంటున్నారనే కేసులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మంచిది కాదు. ఈ రకంగా ఎక్కడో కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉంటారు,
వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అందరినీ తప్పుగా చూడడానికి కూడా వీలు లేదు. ఏది ఏమైనా సరే ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నా అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తావునన్నా. దాని గురించి భయపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ 2 విషయాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఏ సమాజం, ఏ మతం, ఏ కులంలో అయితే పిల్లలు బాగా చదువుకుంటారో ఆ కులం రాణిస్తుంది, ఆ మతం, ఆ కులం మెల్లిమెల్లిగా అంతరిస్తుంది. సో కాబట్టి దయచేసి పిల్లలని బ్రహ్మాండంగా చదివించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా పేదలైనటువంటి క్రిస్టియన్లకు కూడా మీరు గట్టిగా చెప్పాల్సిందిగా, నా వైపు నుంచి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. వాళ్లకు చదువుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే, ఎక్కడైనా కాలేజీ సీట్లు రాకపోయినా, స్కూల్ సీట్లు రాకపోయినా, స్కాలర్షిప్లు రాకపోయినా, లేదా అమ్మఒడి కానీ ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం రాకపోయినా, ఇట్లాంటి పథకాలు రాకపోయినా తప్పనిసరిగా నా దగ్గరికి రండి. నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ చదువు ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేసి సాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవది, ప్రభుత్వ పథకాలని మనము పేదలకు అందించగలుగుతామా లేదా అన్నది ముఖ్యం. మామూలు వ్యక్తులతో పాటుగా మైనారిటీలకు, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకు కానీ క్రిస్టియన్ మైనారిటీల కోసం కానీ ప్రత్యేకమైనటువంటి పథకాలు చాలా ఉన్నాయి. వీళ్లకు ప్రత్యేకమైనటువంటి స్కూల్స్, హాస్టళ్ళు, స్కాలర్షిప్లు లేదా ఇంట స్థలానికి సంబంధించిన అంశాలు, వివిధ పథకాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ మైనారిటీల రిజర్వేషన్స్లో మైనారిటీలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. ఇవి చాటడం, నేను ఈ సమావేశానికి వస్తున్నానని నేను క్యాజువల్ నా దగ్గర ఉన్న సమాచారం తీస్తే చాటడంత పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టారు క్రైస్తవుల కోసం, ముస్లింస్ కోసం, అలాగే బుద్ధిస్టుల కోసం, అంటే వీళ్ళతో మైనారిటీల కింద వస్తారు. అవన్నీ కూడా మనము పేద క్రిస్టియన్లకు అందించగలుగుతున్నామా లేదా అని మీరు చూడండి. మీ అసోసియేషన్కు ప్రత్యేకంగా లేదా పాస్టర్లకు అందరికీ కూడా నేను వాట్సాప్ ద్వారా కానీ లేదా ఇంకో మార్గం ద్వారా ఆ పథకాలన్నీ పంపిస్తాను. ఆ పథకాలన్నీ మీరు అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ మనకే తెలియదు ఆ పథకాలు ఇన్ని ఉన్నాయా అని. అవి తెలుసుకుంటే వాళ్ళని అందించడం సులభం అవుతుంది. ముఖ్యంగా పేద మహిళల కోసం, పేద మహిళలని ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేసుకోవడానికి, లేదా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికైనా సరే, యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకోవడానికైనా సరే, బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికైనా సరే ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా చర్చి పాస్టర్లందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలని, వాటి గురించి తెలుసుకోవాలని, తెలుసుకున్నవి మీ చర్చిల్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో పథకం పెట్టేస్తుంది, ఢిల్లీలో పథకాలు తయారవుతాయి, విజయవాడలో పథకాలు ఉంటాయి, అవి పేపర్లు, ఫైళ్ళు వరకు మాత్రమే ఉండిపోతాయి. నిజంగా మనం పేదవాడి దగ్గరికి వస్తే ఆ పథకాలు అమలు కావు. కాబట్టి వాటి మీద శ్రద్ధ పెడితే సులభంగా ఈ క్రైస్తవ మతంలో ఉన్న పేదవాళ్లకు మంచి జరుగుతుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ పాస్టర్లకు అందరికీ అందిస్తాను. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలున్నా, సామాజిక సమస్యలున్నా, ఏ రోజైనా సరే మీరు ఎప్పుడైనా నా దగ్గరికి నేరుగా రావచ్చును. ఎవరి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలవచ్చు. సమస్యను వీలైనంత వరకు అక్కడికక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మీరు నేను ఈరోజు చెప్పిన అంశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత నేను కలిసే సమయానికి మీరు నాకు ఇచ్చిన పేపర్లన్నింటినీ కూడా, ఏవైతే అప్లికేషన్లు ఇచ్చారో
చాలా మంది అనుకుంటారు ఇన్ని పేపర్లు ఇస్తే నిజంగా పాఠశాల చదువుతాడా, దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాడా అని అనుకుంటుండొచ్చు. ఏం అనుమానం అక్కర్లేదు. నేను నాకు ఇచ్చిన చిన్న పేపర్ ముక్కను కూడా శ్రద్ధగా చదువుతాను, దాని కింద ఉన్న పేర్లతో సహా ఆ పేర్లు కూడా చదివి గుర్తుపెట్టుకుంటాను. ఏం అనుమానం లేదు. ఇవన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీరు కలిసినప్పుడు ఏమేమి సాల్వ్ చేసుకోగలమో చూద్దాం. అన్నవాళ్ళు నాకు ఈ కమ్యూనిటీ హాల్ గురించి ఒకసారి ప్రతిపాదన చేసి ఉన్నారు. కమ్యూనిటీ హాల్ కోసం ప్లేస్ వెతుకుతా ఉన్నాం. ఒక చర్చి వెనకాల ఆ రోజు మనం కూర్చున్నప్పుడు ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్లేస్ ప్రతిపాదన మీరు చెప్పాలి. అక్కడే కట్టమంటే అక్కడే కడతారు. ఓకే, వేరే గవర్నమెంట్ ప్లేస్లో కావాలి, ఎందుకంటే బీసీలకు సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ కూడా కావాలని మేము ప్లేస్ వెతుకుతా ఉన్నాం. ఇలా రకరకాల కులాలు మతాలకు సంబంధించిన ప్రజలందరి డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వ స్థలం కావాలంటే ఇప్పుడు స్థలం వెతకడం, మీ దగ్గర రెడీగా స్థలం ఉంటే దాని ప్రపోజల్స్ పంపిస్తాం. లేదా మీరు ప్రభుత్వం నుంచి వెతకమంటే మీరు ఎంఆర్ఓ గారి వెనకాల పడి ఒకసారి వాళ్ళకు చెప్తాను, నేను స్థలాన్ని వెతికి నాకు చూపించాలి, మాకు అనుకూలమైన స్థలం ఇక్కడ ఉందండి అని చెప్పాలి. ఈ రెండు విషయాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, ప్రభుత్వ స్థలాన్ని ఇస్తాం, బట్ మీకు అందరికి కన్వీనియంట్ గా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఐడెంటిఫై చేసి నాకు చెప్పాలి. ఓకే, అలాగే మీరు ఆ పని చేస్తే మళ్ళీ నేను ఎస్టిమేట్స్ వేయించి ప్రభుత్వానికి నివేదించాలి, సమయం పడుతుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా స్థలం నాకు చూపిస్తే నేను అంత తొందరగా ప్రతిపాదనలు రెడీ చేస్తాను. ఓకే, ఈ మధ్యలో ప్రతి వ్యక్తికి వచ్చి పర్మిషన్ అడుగుతున్నారు. ఎప్పుడు అడిగారు అడుగుతున్నారు కాబట్టి దాని విషయంలో ఇబ్బంది కలగడం చూసుకోవాలి. సాధారణంగా ప్రతి ప్రార్థనా స్థలానికి తప్పనిసరిగా అనుమతులు ఉండాలా అనే ప్రతిపాదన ఉంది. అది గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా సరే, అవి లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వ వాదన. సో దాన్ని దయచేసి తప్పుగా అనుకోవద్దు. అది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించినటువంటి విషయం కాదు. ఎవరికైనా లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటి నుంచైనా సరే అప్లై చేసుకొని దానికి తగిన అనుమతులు తెచ్చుకుంటే సరిపోతుంది. అదే అనుమతులు అన్నవి రిజిస్ట్రేషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నాం ఎన్ని చర్చలు ఉన్నాయి అంటే కొంతమంది 110 అంటారు, కొంతమంది 127 అంటారు, కొంతమంది 160 అంటారు కదా. మనకు ప్రభుత్వానికి లెక్క ఉండాలి కదా, ఎంతమంది ఈ మతంలో ఉన్నారు, ఎన్ని చర్చల ద్వారా వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి అనుమతి లేకున్నా కంగారు పడద్దు. ఇప్పుడు అనుమతి కోసం అప్లై చేస్తే మీకు 10 రోజుల్లో వస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. వినిపిస్తున్నారు. మరి మా సార్వత్రికమైనటువంటి అంశాలని మీరు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అయితే మైనారిటీల విషయంలో క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, బుద్ధిస్టులు లేరు సార్. సిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్టులు కానీ సిక్కులు కానీ చాలా పరిమిత సంఖ్యలో ఉన్నారు. 2 రేషియోలు అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అదే రేషియోలో ఉన్నారు సార్. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో రిప్రజెంటేషన్ గా కలెక్టర్ ఆఫీస్ కి తిరిగి అంటే తెలుగుదేశం పార్టీ అందుకుంటే దానికోసం ఎంత దూరమైనా పోట్లాడతా. అది నాకున్నటువంటి బలం బలహీనత రెండు కూడా అదే నా మనసులో పడాలి. అరే ఇంత కష్టం ఉంది అని అనిపిస్తే నేను ఎవరితోన్నా పోట్లాడతా, ఎంత దూరం అన్నా పోట్లాడతా. ఈ సహజంగా నేను పాటించే సూత్రం. మీరు చెప్పే అంశాలు నీకు తప్పనిసరిగా నేను తీసుకుంటాను. నేను మళ్ళీ అసెంబ్లీ ఆగస్టు సెప్టెంబర్లో ఉంటుంది. ఆ సందర్భంలో నేను అసెంబ్లీలో ప్రస్తావించదగ్గ అంశాలు ఏవైనా ఉంటే క్రైస్తవుల వైపు నుంచి దయచేసి నాకు అప్డేట్ చేయండి. ఆ సమయానికి తప్పనిసరిగా నేను అసెంబ్లీలో మీ వైపు నుంచి గళం విప్పుతా, తప్పనిసరిగా సాధించుకొని వస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను. ధైర్యంగా చేద్దాం. ఎందుకంటే గత సంవత్సరాలు గత ప్రభుత్వాల గురించి మర్చిపోండి. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. కూటమి ప్రభుత్వం చేయాలనుకుంటుంది. తారతమ్యం లేకుండా వాళ్ళకు వీళ్ళకి తేడా లేకుండా అందరికీ చెయ్యాలనుకుంటుంది.
అన్ని కులాలని అన్ని మతాలని సంతృప్తిగా ఉంచాలనుకుంటుంది. కాబట్టి ఇది సరైన సమయం, మన కోరికలు సాధించుకోవడానికి కూడా సమయం. ఒకటి ఏంట్రా అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో బాగా డబ్బులు ఇబ్బంది పడతా ఉన్నాం. మనం ఏ పై ఆఫీసర్ దగ్గరికి పోయినా వెంటనే అయ్యా కొంచెం ఆగవయ్యా డబ్బులు లేవు అంటారు. అది కామన్ వర్డ్ అయింది. కొంచెం పరిస్థితులు అనుకూలిస్తే అట్లీస్ట్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంకైనా సరే, ఈసారి ఏదో మనం చూస్తున్నాం వర్షాలు బాగా పడేలాగా ఉన్నాయి. తొందరగా వర్షాలు మొదలైనవి. వర్షాల సమయానికి పడి పంటలు బాగా పండి కొంత రెవెన్యూ జనరేట్ అయితే రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం. ఈ క్రిస్టియన్ సభకు మా ఎమ్మెల్యే గారు వచ్చాడు. వచ్చిన తర్వాత క్రిస్టియన్ సమస్యలు, ప్రజల సమస్యలు బాగా సుదీర్ఘంగా విన్నాడు. ఇన్నదానికి కూడా ఎంబడే స్పందించి మీ ప్రతిపాదనలు వాస్తవము, ఖచ్చితంగా మీ ప్రతిపాదనలు నెరవేరుస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఎమ్మెల్యే మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మా ఆయన వాయిస్ ఖచ్చితంగా అక్కడ మా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తాడని చెప్పి నమ్మకం ఆయన మీద నమ్మకం ఉంది మాకు. కానీ ముఖ్యంగా ఏ ఎమ్మెల్యే కూడా క్రిస్టియన్ వారిని ఇట్లా పిలిపించి, ఏ నాయకుడు కూడా పిలిపించి వేదికని మీద సమస్యలు, మీ సమస్యలేమి, మీ కష్టాలేమి, మీ స్థితిగతులేమి అడిగిన వ్యక్తి ఎవరు ఇప్పటి వరకు లేరు. ఆయన చదువుకున్న వ్యక్తి, జ్ఞానవంతుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి క్రిస్టియన్లందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో మీ కష్టాలేమి, మీ సమస్యలు ఏమి, పేద క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ధనిక క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, మీకు ఏమి కావాలి, కమ్యూనిటీలు కావాలా లేకపోతే ఇల్లు స్థలాలు కావాలా, ఏమి చేస్తే మీకు సమస్య మీ తీరుతుందని చెప్పి మాట్లాడాడు. దాని మీద ఖచ్చితంగా చేస్తానని చెప్పి వాగ్దానంగా చేసిపోయాడు. ఖచ్చితంగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఈరోజు కూడా ఈ క్రిస్టియన్ మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అని చెప్పి నేను కోరుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి మనవి చేసుకుంటున్నా. నా పేరు బి రాజు, ఎక్స్ సర్పంచ్, బీజేపీ పార్టీలో ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు నేను. అందరికీ నమస్కారం. చేరువచ్చిన సభకు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మీడియా మిత్రులకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఆదోని క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ సమైక్య ఆత్మీయ సమావేశంలో మరి ఈరోజు ముఖ్యమైన విషయాలు, 3 విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి కమ్యూనిటీ హాలు, రెండవది ఇండ్లు స్థలాలు, మూడవది సమాధులు కాంపౌండ్ వాల్ విషయంలో మరి వినవించినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ముఖాముఖి కార్యక్రమంలో ఈరోజు మరి వాటన్నిటిని కూడా చేస్తానని మరి సుముఖత చూపాడు. మరి ముందున్న వాటన్నిటిలో వాటిని మరి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. కాబట్టి మరి ఇలాంటి ఎమ్మెల్యే గారి కోసం మా క్రైస్తవ సమాజము నిరంతరం మరి ప్రార్థన చేస్తామని కోరుకుంటూ మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మరి ఆయన ముందున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. ఈ ముఖాముఖి కార్యక్రమం ఆదోని పట్టణంలోనే ఇది మొదటి స్థానం. ఎన్నో సంవత్సరాలు మేము చూడలేదు, కానీ మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ పార్థసారథి గారు ఆదోని శాసనసభ్యులు అయినప్పటి నుండి క్రైస్తవుల పట్ల మరి అనేకమైన ఆలోచనలు చేస్తూ ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్స్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మేము కూడా అలాంటి విశ్వాసంతో నిత్యం మరి అన్నగారి విషయం ప్రార్థన చేస్తాము. మరి ఆ కార్యక్రమాల విషయం కూడా మరి మీ అందరికి కూడా తెలియపరుస్తామని చెప్పి ముగిస్తుంటున్నాం. మరి ఘనంగా జరిగించారు. ఈరోజు అందరూ వచ్చి మరి ఘనంగా జరిగిన మరి సంతోషంలో మేము ఆనందపడుతున్నాం. ఇంతమంది రావడం, ఈ వర్షంలో కూడా ఇంతమంది రావడం చాలా సంతోషం. అన్నగారు కూడా సంతోషించాడు, మా టీచర్ క్రైస్తవులందరూ కూడా ఆనందించారు. అందులో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా పేరు జి ఆనందరాజు, ఏసీసీ అధ్యక్షులు ఆదోని. ఆదోని క్రైస్తవ ఆత్మీయ సమావేశం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పివి పార్థసారథి గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం వారు కోరిన రీతిగా మరి కపటి రాజన్న గారు సహకారం అందించి ఆదోని క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా ఆదోని నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ, సంఘాల పెద్దలు, క్రైస్తవులు
మరి వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారీగా తరలి వచ్చి జయప్రదం చేసినందులకు క్రైస్తవ సమాజం అంతటికి, పాస్టర్లందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతో విలువైన సమయాన్ని క్రైస్తవ సమాజం కోసం వెచ్చించి గౌరవ పార్థసారథి గారు, ఎమ్మెల్యే గారు మా మధ్య కూర్చుండి మా యొక్క సమస్యలన్నింటిని కూడా అడిగి వివరంగా తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి అధికారులను పురమాయిస్తానని, తప్పక ముందున్న దినాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వారు తెలియజేశారు. అందును బట్టి కూడా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వారు చేసే ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలపరచాలని, మరి ముఖ్యమంత్రి గారు వారికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, మరి వారి ఆరోగ్యాల కోసం కూడా మేము ప్రార్థన చేస్తామని విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి సహకారం అందించిన మరి మీడియా మిత్రులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నా పేరు పాస్టర్ ఎజ్రా శ్రీధర్, నేను ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ సెక్రటరీ.